మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఒక అతను ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళాలని ప్రయాణమయ్యాడు. అతను ఫ్లైట్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి వారి చుట్టూ ఒక 10 మంది సైనికులు వచ్చి వారి సీట్లలో కూర్చున్నారు. పక్క సైనికుడిని అడిగారు, ఎక్కడి దాకా వెళుతున్నారు అని. దానికి వారు ఆగ్రా దాకా అని చెప్పారు. అక్కడ 2 వారాలు శిక్షణ పొంది తర్వాత ఆపరేషన్కి వెళతాము అని అన్నారు. 1 గంట తర్వాత అనౌన్స్మెంట్ వినపడింది. కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని. లంచ్కి బుక్ చేద్దామని అనుకుంటుండగా పక్కన మాటలు వినిపించాయి. మనం కూడా లంచ్ చేద్దామా అని అడిగాడు ఒక సైనికుడు. మిగతా సైనికులు వారిలో ఒకరు, వద్దు, వీళ్ళ లంచ్ చాలా ఖరీదు ఎక్కువ, విమానం దిగాక సాధారణ హోటల్లో భోంచేద్దాంలే అని అన్నారు. సరే అనుకున్నారు అందరూ. అతను వీరి మాటలు విని ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఆమెతో, ఆ సైనికులందరికీ లంచ్ ఇవ్వండి, మనీ నేను పే చేస్తాను అని అన్నాడు. అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేశాయి. అందరూ భోజనం చేశారు. అతను భోజనం పూర్తి చేసి వెనక ఉన్న వాష్రూమ్కి వెళుతుండగా వెనక సీటులో నుండి ఒక పెద్ద ఆయన వచ్చి, నేనంతా గమనించాను, మీకు అభినందనలు అంటూ, ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ అతని చేతిలో ఒక 500 రూపాయల నోటును పెట్టి, మీ ఆనందంలో నా వంతు అన్నారాయన. నేను వెనుకకు వచ్చి నా సీట్లో కూర్చున్నాను. ఒక అరగంట అయినాక విమానం పైలట్ సీటు నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి, మీకు షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు. అతను సీట్ బెల్ట్ తీసి లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తూ, అతను, నేను గతంలో పైలట్గా పనిచేశాను. అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు. అది మీలోని ప్రేమకు చిహ్నం. నేను దానిని ఎప్పుడూ మనసులో ఉంచుకుంటాను, మరువలేను అని అన్నాడు. అతను కొంచెం ముందు సీట్స్ వైపు వెళుతుండగా ఒక కుర్రవాడు అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నోటు అతనికి చేతిలో పెట్టాడు. అతను ఫ్లైట్ దిగడానికి డోర్ దగ్గర నిలబడితే ఇంకొక అతను అతని జేబులో ఒక నోటు పెట్టి వెళ్ళిపోయాడు. అతను విమానం దిగి కిందకి వెళ్ళి సైనికులు అందరూ ఉన్న చోటుకు వెళ్ళి మా తోటి ప్రయాణికులు ఇచ్చిన డబ్బుని వాళ్ళకు ఇస్తూ, ఈ డబ్బు మీరు ట్రైనింగ్ చోటుకి వెళ్ళేలోపు ఏదైనా తినడానికి పనికి వస్తుంది, ఉంచండి అని అన్నారు. అయినా మీరు మాకు ఇచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమిచ్చినా తక్కువే. ఈ దేశానికి సేవ చేస్తున్న మీకు ధన్యవాదాలు. భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా చూడాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్ళిపోయారు బాధతో. ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లింపబడే బ్లాంక్ చెక్కు లాంటివాడు. ఈ భరతమాత బిడ్డలను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. మన జీవితం వారి చేతిలో భద్రతగా ఉంటాయి. మనం ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలము? మన ఆశీస్సులను వారికి అందించడం తప్ప. మరి మీరందరూ కూడా దేశం కోసం పోరాడుతున్న సైనికులందరికీ మీ శుభాశీస్సులను అందించండి. వారందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. జై హింద్.